బ్రహ్మ విష్ణు మహేశ్వరులు విత్ ఫ్యామిలీ. అక్కడ కాశీ విశాలాక్షి విశ్వేశ్వరుడు ఈ సంవత్సరం కొత్తగా వచ్చారు. సో ఇవి స్టాండర్డ్. ఇది దశావతారాలు, నవదుర్గలు, అష్టలక్ష్ములు, మీనాక్షి సుందరేశ్వర కళ్యాణం, కృష్ణలీల, క్షీరసాగర మధురం, ఇవి డిఫాల్ట్. ఇవి నేను మార్చలేను, మార్చకూడదు. ఇవి మార్చుకో. ఇదేంటక్క కిందది? ఇక్కడ శంకర భగవత్పాదుల వర్ణన, దుర్గాదేవి, త్రిశక్తి, లక్ష్మి, సరస్వతి, పార్వతి. అక్కడేమో గోదాదేవి, లలితాంబ, మహాపెరియార్ వారు. ఇక్కడేమో 7 గుర్రాలతోటి 7 రేస్ కదా, 7 గుర్రాలతో సూర్య భగవానుడు, వ్యాస గణపతి, దక్షిణామూర్తి, మార్కండేయుడు, యమధర్మరాజు, మార్కండేయుడు, ముందర కన్నప్ప. అక్కడేమో ఇది గోదా కళ్యాణం. వీటన్నిటినీ సూపర్వైజ్ చేస్తున్న గరుడాలు వారు. గరుడు ఇక్కడ ఈయనే కదా ఆయన గరుడు. సో వీళ్ళ ఇవన్నీ చూస్తూ సంగీత వాగ్గేయత్రయం ముగ్గురు పాటలు పాడుతున్నారు విత్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్. చూడు కదా, అన్ని ఇన్స్ట్రుమెంట్స్. మళ్ళీనేమో అది షోడశోపచార పూజ వాహనాలతో సహా. మూషికం, అశ్వం, గజం. ఓకే, మూషికం పక్కన అశ్వం, వచ్చినది ఇక్కడ గజం, చామరులు, గజం, చామరులు, చామరులు, అద్దం, దువ్వెన, నెక్స్ట్ ఏమో కాటుక, బొట్టు, మళ్ళీ పర్ఫ్యూమ్. సో గొడుగు, నెమలి పెంచిన చామరులో డిఫరెంట్ డిఫరెంట్ వీచడానికి. 2 అమ్మాయిలు డాన్సింగ్. సూపర్. రానివి నాకు పాడడం రాదు, డాన్స్ చేయడం రాదు. అసలు ఇక్కడ ఏం తక్కువ లేదు అసలు, అన్ని కాదు. ఇది కూడా ఒక్కసారి కొంచెం, ఇది కూడా ఒక్కసారి. ఇదేంటంటే యాక్చువల్ గా సంతోషం. ఇప్పుడైతే మనం పెళ్లి చూపులు చూసేస్తున్నాం గానీ పెళ్లి చూపులు ఉండేవి కాదు. పెద్దవాళ్ళు తాంబూలాలు తీసుకునేవాళ్ళు. ఫలానా వారి అబ్బాయికి ఈ అమ్మాయి ఇస్తే బాగుంటుంది మాట్లాడుకుని తాంబూలాలు. సో ఇదిగో మీ ఆవిడని తయారు చేశారు పెళ్లి కూతుర్లా, నిన్ను తయారు చేశారు పెళ్లి కొడుకులా, మీ బామ్మది నీకు జీలకర్ర ఇది ఉంది కదా కాశీయాత్ర. కాశీయాత్ర మేనాలో తీసుకొచ్చారు. తర్వాత గౌరీ పూజ పర్ఫెక్ట్. గౌరీ పూజ తర్వాత మేనమావ తీసుకురావడం, తెరసల్లా చూపులు కలిసిన శుభవేళ అది. ఇది సుముహూర్తం, జీలకర్ర బెల్లం, మంగళసూత్రం. ఇదేంటంటే అమ్మవారిది శ్రీచక్రార్చన అమ్మవారి మంగళసూత్రం, అది ఒరిజినల్ బంగారం అది. సో మంగళసూత్రం కట్టడం, తలంబ్రాలు, సప్తపది, అరుంధతి నక్షత్రం, భోజనాలు, వివాహ భోజనం, ఇక్కడ అప్పగింతలు, మేనాలో ఊరేగింపు, గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం, పెళ్ళైన వెంటనే శ్రావణ మంగళవారి నోము, అలాంటివి పెట్టాం మేము. తర్వాత సీమంతం, పురుడుగా 10 రోజులు, తర్వాత ఉయ్యాల్లో వేయటం, తర్వాత ఏమో బారసాల, నామకరణం, అన్నప్రాసన. అగో వాడు అవి పట్టుకోవాలి, ఏదో ఒకటి పట్టుకోవాలి. ఏం పట్టుకున్నానో అది లేదు. ఇక్కడేమో మేనమామ చెవులు కుట్టిస్తున్నాడు. మాకు ఇలవేల్పు వెంకటరమణమూర్తి కాబట్టి తిరుమలలో తల్లీలాలు, పుట్టినరోజు, అక్షరాభ్యాసం, మగ పిల్లవాడు కాబట్టి ఉపనయనం, ఆడపిల్ల కాబట్టి రజస్వల. మళ్ళీ బ్యాక్ టు నార్మల్, తాంబూలాల దగ్గరికి వెళ్తాం. ఇవన్నీ 60 ఏళ్లు దాటిన తర్వాత షష్ఠి పూర్తి. 2 కొడుకులు, 2 కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, మేళతాళాలు. తర్వాత కొంతమంది ఏ పూజ హడావిడిలో ఉంటే కొంతమంది పిచ్చవాడి మాట్లాడుకుంటారు, కౌరులాడుకునే జనాలు వీళ్ళు, మనమే. భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు, వడ్డించే వాళ్ళు ఇంట్లో కొడుకు కోడలు వడ్డించడాలు, వాళ్ళకు కూడా మేళాలు. దీని థీమ్ ఏంటంటే లక్ష్మీదేవి కోవెల్లో ఇది వచ్చింది. మొన్న మా ఫ్రెండ్ చెప్పింది, అది శ్రీరంగం ఉత్తర ద్వారంట. నాకు తెలియదు అది ఏది. ఇదా? అది ఇది జరగవా ఒక్కసారి అది? ఓకే, నిజంగానే ఉంది. ద్వారం అంటే ఆడవాళ్ళు కూడా అవన్నీ వాళ్ళ కరెక్ట్ వర్షన్ లో ఉన్నారు. ఆడవాళ్ళు నెక్స్ట్ వీళ్ళు జై విజయులు కరెక్ట్ ఫామ్ లో ఉన్నారు. ఇది మా తాతయ్య రైతు కాబట్టి ఇది. ఇక్కడ ఏంటంటే భార్యాభర్తలు చక్కగా ఎడ్లని భోజనాలు పట్టుకుని పొలానికి వెళ్తున్నారు. చాదతో నీళ్లతోటి పొలంలో తోడటం, తర్వాత ఏమో ఇది ఎరువులేసి పొలాన్ని బాగు చేయటం, తర్వాత ఏమో నార వేయటం, కలుపు పీకడం, మందు చల్లటం. ఇది మా తాతయ్య రైతు కదా, ఆయనకి కొబ్బరి చెట్టు కింద చిన్న గుడిసు ఉండేది రెస్టింగ్ టైం.
నవారు మంచం అంటే చాలా ఇష్టం మా తాతయ్యకి. సో నవారు మంచం మీద ఫస్ట్ లో గ్రామఫోన్ ఉండేది, తర్వాత రేడియో. ఆయన కాళ్ళ దగ్గర మాత్రం లాంతర్ కావాలి కంపల్సరీ. సో లాంతర్ అది. సరే తర్వాత ఏమో పైరు ఎదిగింది, ఇది కోతలు వీళ్ళు తీసుకెళ్లి కుప్పను ఒరుస్తున్నారు. తర్వాత ఏమో బస్తాలు ఎత్తుతున్నారు. వీళ్ళే ఆ సామేమో గోడౌన్ తరలిస్తున్నారు. ఇక్కడ మామ మామి పర్ఫెక్షన్. నేను ఈ రోజు అసలు మనం కోడింగ్ రాసే ఇక్కడ మామ మామి ఇల్లు ఇగో నాలాగా మా ఆయనలాగా గుండ్రంగా ఉన్నారు. ఇగో డే స్టార్ట్ విత్ ముగ్గులు వేయటం, నీళ్లు తోడుకోవటం, చాద వేసుకోవడం, ఇదేంటి బియ్యం చెరగటం కట్ చేయడం, ఇదేంటి దాని ఏమంటారు బట్టలు దంచుకోవడం, రుబ్బుకోవటం, వంట చేసుకోవడం, పిల్లలకి పెట్టుకోవడం అన్ని. సో ఇక్కడ విసరటం, ఇదేమో సన్నికలు, చల్ల చిలకటం, అంట్లు తోమటం. ఇది చేయడానికి మా ఫ్రెండ్ చాలా ఇది ఎవ్వరు చేయించుకోరు దిట్టాను. నేను చెప్పాను మా కనకమ్మ కావాల్సిందే నాకు, మా పనమ్మాయి. ఇదేమో ఇవి పెట్టుకోవడం, దాని ఏమంటాడు అప్పడాలు వడియాలు పెట్టుకోవడం. ఇవి మా అమ్మమ్మవి, ఇది మా అమ్మమ్మవి. ఇవి కూడా. ఇక్కడేమో అరిసెలు వేసుకుంటున్నారు. అయిందా? ఇప్పుడు పండగలకు వద్దాం. ఇది సంక్రాంతి. కొత్త బియ్యం వచ్చింది, కొత్త ధాన్యం వచ్చింది, వాళ్ళు దంపుకున్నారు, ముగ్గులు వేసుకున్నారు. హరిదాస్ వచ్చాడా, ఇక్కడ ఇది దాన్ని ఏమంటారు గొబ్బిళ్ళ పాటలు పాడారా. ఇది సంక్రాంతి. ఇక్కడేమో అట్ల తద్ది, ఆడపిల్లలు చక్కగా ఇది ముగ్గులు వేసుకోవడం, గోరింటాకు పెట్టుకోవడం, రెడీ అవ్వటం, ఉయ్యాలు ఊగటం, తర్వాత అట్ల పిండి, నోము, ఆడవాళ్లు చక్కగా అట్లు తింటున్నారు. ఇది కార్తీకం. ఈయన నేను ఒక్కరు చిన్న డౌట్, మీదే ఊరు అక్క? కృష్ణ బెజవాడ నాన్న. విజయవాడే కదా. ఓకే.